వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్, దేహశుద్ధి చేసిన బంధువులు. ట్రాఫిక్ మొబైల్స్ పోలీసులకు సైరన్లు, రేడియం జాకెట్స్ ను అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్. టీబీజీకేఎస్ నాయకుడి 5 అంతస్తుల భవనం కూల్చివేత. అన్నా క్యాంటీన్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. కోర్టులో అడిగితే ఇవ్వనందుకే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టాడు బాల్క సుమన్. బోరు బావిలో పడిన 2.5 ఏళ్ల బాలిక. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు బుధవారం మధ్యాహ్నం కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర కర్నూలు ట్రాఫిక్ మొబైల్స్ పోలీసులకు పోలీస్ సైరన్లు, రేడియం జాకెట్స్ ను జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు అందజేశారు. అనంతరం ట్రాఫిక్ మొబైల్స్ పోలీస్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు 14 ట్రాఫిక్ పోలీస్ మొబైల్స్ వాహనాలు, పోలీస్ సైరన్లు, రేడియం జాకెట్స్ అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో కర్నూలు ట్రాఫిక్ సిఐ మున్సూరుద్దీన్, కర్నూలు 1వ పట్టణ సిఐ రామయ్య నాయుడు, అదోని 1వ టౌన్ సిఐ శ్రీరామ్ మరియు ట్రాఫిక్ ఆర్ఎన్ఎస్ అహ్మద్ హుసేన్ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. అలాగే దానిలో భాగంగా ఇప్పుడు 14 వెహికల్స్కి సిటీని 6 సెక్టర్స్ కింద డివైడ్ చేసి 14 వెహికల్స్ సైరన్స్ అమర్చడం జరిగింది. 2 వీలర్ వెహికల్స్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఇవన్నీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. అట్లాగే డ్యూటీలో ఉన్న మెన్కి రేడియం జాకెట్స్. ఇంకొకటి, ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న మెన్ అందరూ ఈ పొగ కాలుష్యం ఉన్న దగ్గర ఎక్కువసేపు డ్యూటీ చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ కాలుష్యం నుంచి వాళ్ళు బయటపడటం కోసం బెల్లం కూడా కేజీ బెల్లం ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే సార్. అక్కినేని నాగార్జునను 400 కోట్లు అడిగితే ఇవ్వనందుకే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను రేవంత్ రెడ్డి కూలగొట్టాడు అని బాల్క సుమన్ అన్నారు. నాగార్జునది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ, వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ, అధికారులు కానీ ఏం చెప్తారంటే, తమ్మిడికుంట చెరువును ఆ ఎఫ్టీఎల్ జోన్లో, ఆ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఎన్ కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు. సరే, ఓకే, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు. హిమాయత్ సాగర్ చెరువులో, హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో, ఎఫ్టీఎల్లో కాదు, చెరువులోనే, హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది. తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్లో, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు, ఈ సిపాయి, హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు అంటే, ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే, రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిండట. రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఈయనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే, వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు. దాంతోనే ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. నేను ఇవాళ ఇంకో మాట అడుగు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నా క్యాంటీన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది పేదల ఆకలి తీర్చే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను తీసేయడానికి జగన్ కు మనసేలా వచ్చిందని పవన్ ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఆయన ఎయిర్పోర్టుకు వెళ్తుండగా చూసిన ఘటనను ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన 3వ రోజు, 4వ రోజు చాలామంది లారీ డ్రైవర్స్, ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు, డ్రైవర్స్ అందరూ, ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు. ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే, ఆ పొద్దున్నే ఆ
పలహారం తింటాను. నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసిందని చెప్పి. అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న అన్నా క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది. 10 మందికి అన్నం పెట్టేది, అది 10 మంది ఆకలి తీర్చేది, ఎలా తీసేసారు నాకు అర్థం కాదు. అలాంటిది అంతమంది లైన్లో ఉండి నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది. నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మంచిర్యాల జిల్లా నాస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 42లో టీబీజీకేఎస్ నాయకుడు డీకొండ అన్నయ్య నిర్మించుకున్న 5 అంతస్తుల భవనాన్ని రెవెన్యూ మున్సిపాలిటీ సిబ్బంది గురువారం కూల్చివేస్తున్నారు. జేసీపీ సిబ్బందితో అక్కడికి చేరుకున్న అధికారులు భవనాన్ని అక్రమంగా నిర్మించాలని పేర్కొన్నారు. ముందుగా భవనంలోని సామాగ్రిని కిందికి తరలించారు. కాగా భవనం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి పొలుమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ మరియు యువమోర్చా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణంరాజ్, తూర్పుగోదావరి జిల్లా యువమోర్చా అధ్యక్షులు రమేష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఎలా ఉంటే చనిపోయి వెళ్తారు. ఒక 10 మంది కాదండి. నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ 15 నుంచి గాంధీ జయంతి వరకు సేవా పక్షోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా యువమోర్చా నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి యువత, కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించి ఈ కార్యక్రమానికి హాజరై రక్తదానాన్ని చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల, ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన పెంచాలి, భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు చేయాలనేది ఇవాళ ఈ 100 రోజుల్లో చాలా అగ్రెసివ్ గా రాష్ట్ర అభివృద్ధిలో అనేక కార్యక్రమాల్ని నిర్మాణాత్మకంగా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు పెడుతుంది. ఒక్కొక్క అంశాన్ని నేను స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేయను. ఒక ఎయిర్వేస్ మినిస్టర్ వచ్చిన తర్వాత కేంద్రంలో 8 కొత్త విమానాలని, అంటే మనకు చాలా అవసరం. కాశీ వెళ్ళడానికి విమానం లేదు, అలానే ఢిల్లీ వెళ్ళడానికి 2వ విమానం లేదు, అలానే వైజాగ్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళడానికి విమానాలు లేవు, అలానే ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో వైజాగ్ లో నిర్మాణం చెందాలి, అలానే రైల్వే జోన్
ఎప్పుడో ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం స్థలం ఇవ్వడం మూలంగా ఆగిపోవడం. వీటిని ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం. అలానే రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అనపర్తి లాంటి నియోజకవర్గంలో ఒక నబార్డులో దీనికి డబ్బు వస్తుంది, ఈ హాస్పిటల్ కట్టడానికి దానికి డబ్బు ఉంది అని తెలుసుకోవడం. అలానే కొన్ని నేషనల్ హైవే రోడ్స్ కూడా మనం అనపర్తిలో వేసే విధంగా, రైల్వేని అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క డైనమిక్ నాయకత్వంలో, డైనమిజంలో అనేక కార్యక్రమాలు, నేను ఏదైతే గ్లోబల్ సమ్మిట్ మొన్న జరిగింది, గ్రీన్ ఎనర్జీ అనేది చాలా పెద్ద రెవల్యూషన్. ఇది మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక యూనిట్ కరెంటు సోలార్ 13 రూపాయలు ఇచ్చేవారు. అంటే ఒక మెగావాట్కి 13 కోట్లు అయ్యేది. ఒక ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఆయన ఖర్చు పెట్టాలి. ఇవాళది 2.5 వచ్చింది, 2.5 కోట్లకు వచ్చింది. ఆ 2.5 కోట్లలో మీ రంగంపేటలో ఒక అబ్బాయి సోలార్ ప్యానల్స్ తయారు చేస్తారు, మెకానికల్ ఇంజనీర్. ఆ బాబు పేరు నాకు తెలియదు, ఈ మధ్యకాలంలో చాలా కాలం నుంచి అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. సోలార్ ఇండస్ట్రీ, సోలార్ ఎనర్జీ, సూర్యుడికి ఏమాత్రం ఖర్చు లేనటువంటి దాని మూలంగా సోలార్ ప్యానల్స్ తయారు చేయడం. ఎల్ఈడి బల్బులు గత ప్రభుత్వం నిలిపేసి మన చంద్రబాబు నాయుడు గారు వాటిని మళ్ళా ఎల్ఈడి బల్బులు ఇవ్వాలి, గ్రామాలకు కరెంట్ ఖర్చు తగ్గించాలి. ఎల్ఈడి బల్బులు ఇవ్వడం 250 రూపాయలు ఉండేటువంటి ఎల్ఈడి బల్బు ఇవాళ 50 రూపాయలకు వచ్చింది. ఒక ఇంజనీర్ గర్ల్ అమ్మాయి ఎల్ఈడి బల్బులు తయారు చేస్తారు, అసెంబ్లింగ్ చేసి 100 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. అమ్మాయి 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే ప్రతి అంశంలో అరాచక కాంగ్రెస్ పాలనలో గురుకులాలలో పిల్లలకు బువ్వలేదు, పేద ప్రజల ప్రాణాలకు విలువలేదు అన్న కేటీఆర్. గాంధీ ఆసుపత్రి విషయంలో నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వ లేదు, సరిగ్గా పేదల ప్రాణాలకు విలువ లేదు. గాంధీ ఆసుపత్రి ఒకనాడు మీరు అంటున్నారు పెద్ద ఆసుపత్రి, ఇక్కడ చాలామంది వస్తారని. కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా వేలాది మంది ప్రాణాలు కాపాడింది. నడిపేవని సత్తా బట్టి ఉంటుంది, అంతేగాని కుంటి సాకులు ఎత్తుకోవడం కాదు. ఒక్క నెలలో, ఆగస్టు నెలలో 68 మంది పిల్లలు, 14 మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా? 82 మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా? దాన్ని సరిచేయాల్సుకోవాల్సింది పోయి, దాన్ని పట్టించుకోవాల్సింది పోయి, సమీక్ష చేసుకోవాల్సింది పోయి ఇవాళ డెంగ్యూలు, మలేరియాలు, అదేవిధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి. అవసరమైతే మిగతా ఆసుపత్రుల్లో కూడా మందులకు పైసలు లేవటి, ఈరోజు పిచికారి కొట్టేందుకు పైసలు లేవు, శానిటేషన్కు పైసలు లేవు, ఇస్తలేరు. కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల లేదు. కాబట్టే ఇవాళ నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి. మీకు చేత కాకపోతే నిష్ణాతులను పిలిపించుకోండి, వాళ్ళకి అప్పచెప్పండి. అంతేగాని ఈ రకంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటామని ప్రభుత్వం అంటే కరెక్ట్ కాదు. కోవిడ్లో ఇదే గాంధీ ఆసుపత్రి వేలాది ప్రాణాలు కాపాడింది. ఆ రోజు ఒకటే ఒక్క ఆసుపత్రి మొత్తం రాష్ట్రంలో అయినా కాపాడగలిగింది. కాబట్టే ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోలేదని నేను అంటాను. థ్యాంక్ యూ. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆందోళన ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలంటూ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్రం మంత్రులు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రాబోయే కాలంలో దేశానికి ప్రధాని రాహుల్ గాంధీపై కామెంట్ చేసిన వారిని బీజేపీ నుంచి బర్తరఫ్ చేయాలి. రాహుల్ గాంధీకి బీజేపీ బేషరత్గా క్షమాపణ చెప్పాలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. మోసాల
మరి రాహుల్ గాంధీ మాత్రమే అని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రాబోయే కాలంలో ప్రధానమంత్రిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. అలాగే షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. మరి ఇవన్నీ కూడా గమనించాలి. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద దాడులు చేయడమే కాకుండా మరి వాళ్ళని అణగదొక్కే విధంగా భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పి మరి ప్రగల్భాలు పలికి మరి ఇవాళ అప్రతిష్ట పాలవుతున్న మరి బీజేపీ నరేంద్ర మోడీ దీనికి బాధ్యత వహించి మరి ఇవాళ రాహుల్ గాంధీ మీద మరి ఇవాళ కామెంట్ చేసిన వారిని బర్తరఫ్ చేయాలని సెంట్రల్ మినిస్టర్లు అయ్యుండి కూడా టెర్రరిస్ట్గా మరి వాళ్ళు అభివర్ణించడం దురదృష్టకరమైన సంఘటన. ఇది ప్రజాస్వామ్యంలో మరి ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాహుల్ గాంధీ గారికి మరి కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మరి మోడీ గారు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. బండికుయి ప్రాంతంలో 2.5 ఏళ్ల బాలిక ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్, ఎస్పీ రంజిత్ శర్మ, స్థానిక యంత్రాంగం అందరూ ఘటన స్థలానికి చేరుకొని అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరుబావి లోతు దాదాపు 20 అడుగులున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. अंदर ही रहने तो बाहर निकाल लो। मैं बताऊं कैसे करना है। बंगड़ को तो इसके अंदर ही रहने। मेरी बात सुनो, जो ये अंदर वाला जो फंदा बनेगा ना, उसको ऐसे लेंगे हम, ऐसे लेंगे, ऐसे लेंगे। इनमें कौन मानी मशाइल है? अरे कोई एक बार ले लेगा अपना, इसको लेने दो, ये कल करा ना। अब आप 2 कैमरा लेंगे ऊपर। अरे कैमरा ऊपर करना है क्या? नहीं सर, कैमरा खींचेगा ऊपर है। और दूसरी नहीं है, डायरेक्ट हो गई है। रुको ना, आप रुको ना। ये जमीन राइट छोड़ना है जरा से। इधर से सुलझी हुई दोबारा दूध को बाहर निकाल सकते। जब तक ट्राई करना इसके सारे हाँ, तो इसे ऊपर दबाव न पड़े। रस्सी को खींचिएगा मतलब। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అపతు స్తంభ పురోహిత పరిషత్ ఆధ్వర్యంలో స్మార్త విద్వత్ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి స్మార్త పురోహితులు హాజరయ్యారు. సభాధ్యక్షులుగా దవ్వూరి ఫణి యజ్ఞేశ్వర గణపాటి, ముఖ్య అతిథిగా విశ్వనాథ గోపాలకృష్ణ, ప్రత్యేక ఆహ్వానితులుగా రాయప్రోలు శ్రీనివాస శర్మ, మూల పుల్లయ్య శర్మ, ప్రయాగ కిషోర్ శర్మ, చామర్తి మనోజ్ శర్మ, వెంకటేశ్వర శర్మ పాల్గొన్నారు. అధ్యక్షుడు కర్ర సుబ్రహ్మణ్య శర్మ, కార్యదర్శి కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. హాజరైన స్మార్త పురోహితులను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. అది ఇది కొంచెం ప్రధానంలో ఉంటుంది కాబట్టి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 1న వీచిన రాకాసి గాలులకు అటవీ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదం వీరయ్య జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి విపత్తు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. విపత్తు జరిగిన ప్రాంతాన్ని డ్రోన్ విజువల్స్ ను చూపిస్తూ జరిగిన నష్టాన్ని అధికారులను చైర్మన్ కు వివరించారు. నష్టపోయిన అటవీ సంపద వివరాలను సీఎం దృష్టికి చేర్చి అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా కార్యాచరణ చేపడతామన్నారు. అనంతరం విపత్తు నుండి ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. సర్వే చేసాము సార్. సెకండ్ రోజు మనకి తెలిసింది దట్ ఎంత పెద్ద ఏరియా డిస్ట్రక్షన్ అయింది. ఇది సెకండ్ కి అక్కడ నుంచి ఇక్కడ వచ్చింది. అడవే లేకుంటే పసరా కొట్టేది సార్. గట్టితనం అనేది పడ్డ తర్వాత పైకి వచ్చింది. 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఫారెస్ట్ లో ఉన్నది కాబట్టి ఫారెస్ట్ చాలా స్లో గ్రోత్ సార్. అది ఈజీగానే సార్. ఇప్పుడు ఎక్కడ పెద్ద అది లేదు సార్. అంటే ఆహారం పైన లేకుండా లేదు. పైన దొరికింది కాబట్టి చూసుకోలేదు. అది పైన ఉన్నాయి మీరు వచ్చినా కూడా అది వేరే. చేయండి. గోదావరికని మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు, ఉద్యోగాల అమ్మకాలు. గోదావరికని సింగరేణి మెడికల్ కాలేజీలో మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారు. రాజకీయ నేతల పేర్లు చెప్పి ప్రిన్సిపల్ వేధిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకున్నారు. ప్రిన్సిపల్ పై ఆరోపణలు ఉన్నా ఎందుకు తొలగించడం లేదు? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు పై చర్యలు తీసుకోవాలని ధర్నా చేసిన ఐక్య స్వచ్ఛంద సంఘాల నేతలు పోరాటాలు చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, నాణ్యతమైనటువంటి వైద్యం అందుతుందని ఎంతో ఆశాభావంతో వ్యక్తం చేసి ఈరోజు మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో బయటి కాంట్రాక్ట్ వ్యవస్థ ఇతర ప్రాంతాలకు ఏజెన్సీలుగా ఇస్తే మరి విచ్చలవిడిగా ఉద్యోగాలు అమ్ముకొని ముఖ్యంగా మహిళా కార్మికులను శానిటేషన్ విభాగం అయితేనేమి, సెక్యూరిటీ విభాగం అయితేనేమి కొంతమంది కామ పిశాచులు ఆడపిల్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ ఉంటే మరి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి కొంతమంది నేను శ్రీధర్ బాబు అనుచరుణ్ణి, నేను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి అనుచరుణ్ణని చెప్పుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీ ప్రజాప్రతినిధులు ఆడపిల్లలను వేధింపమని చెప్తా ఉన్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఐక్య సంఘ స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక ముందు మరి మెడికల్ కళాశాల ముందు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. యుద్ధ ప్రాతిపాదికన మెడికల్ కళాశాలలో మహిళా కార్మికులను వేధిస్తున్నటువంటి
కామ పిశాచులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వారిపైన యుద్ధ ప్రాతిపాదికన కేసులు నమోదు చేసి మరి జైలుకు పంపించాలి. అనేక సార్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్పై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, ఫిర్యాదులు చేసినప్పటికీ ఇక్కడ కొంతమంది వైద్య అధికారులు, జిల్లా అధికారులు ఆమెకు సపోర్ట్ చేస్తూ బదిలీ చేయకుండా, సస్పెండ్ చేయకుండా ఎందుకు అండగా ఉంటుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరొకసారి ఇలాంటి పునరావృతం అయితే పెద్ద ఎత్తున మెడికల్ కళాశాల ముందు ఆందోళనలు తప్పవని ఐక్య స్వచ్ఛంద సంస్థల వేదిక ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.